హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఇక భూమి, గగన్ ఇద్దరు కూడా ఒకరినొకరు హగ్ చేసుకొని ముద్దులు పెట్టుకోవడం పూర్తవగానే ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. బావా, నీ మనసులో నా పైన ఇంత ప్రేమ ఉందా? ఈ ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను బావా, నన్ను క్షమించు బావా అని చెప్పి భూమి గగన్ని అంటూ ఉంటుంది. ఒకప్పుడు నీ ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు నువ్వు నా ప్రేమను అర్థం చేసుకోలేకపోయావు భూమి. కానీ మన ఇద్దరి మనసుల్లో ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది అని చెప్పి గగన్ అంటాడు. అవును బావా అని చెప్పి భూమి అంటుంది. సారీ బావా అని భూమి చెప్తూ ఉంటే, నేను కూడా నీకు సారీ భూమి అని చెప్పి గగన్ అంటాడు. ఇక దాంతో భూమి, గగన్ ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఒకరినొకరు గట్టిగా హగ్ చేసుకుంటారు. అప్పుడే శారద, పూర్ణి, శివ భూమి గగన్ల దగ్గరకు వచ్చి అయిపోయిందా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అమ్మ అది అది అని గగన్ అంటూ ఉంటే, మీరిద్దరూ ఇలా ఉండాలనేరా నేను ఇన్ని రోజులుగా ఎదురు చూసింది అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అవునన్నయ్య, మీరిద్దరూ ఇలా కలిసి ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది అని చెప్పి పూర్ణి చెప్తూ ఉంటుంది. భూమి పుట్టినరోజు నాడున నీ ప్రేమను తెలియచేసి భూమి జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చావురా, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని శారద చెప్తూ ఉంటుంది. అవునత్తయ్య, ఈ సంవత్సరం నాకు చాలా స్పెషల్. ఈ సంవత్సరం నా పుట్టినరోజుని నేను జీవితంలో మర్చిపోలేవను. చనిపోయిన మా అమ్మను నా కళ్ళకు చూపించాడు బావా. మా నాన్న చేత నాకు ఆశీర్వాదం ఇప్పించాడు. ఇప్పుడు తన మనసులో, తన గుండెల్లో నా పైన ఎంత ప్రేమ ఉందో తెలియజేశాడు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి అని శారద అంటూ ఉంటే, అన్నయ్య భూమి నిన్ను ప్రేమిస్తుంది కదా అని ఇక నన్ను పట్టించుకోవా అని పూర్ణి అంటూ ఉంటుంది. పూర్ణి ఏంటే ఆ మాటలు అని శారద అంటూ ఉంటుంది. అమ్మ, పూర్ణికి ఒక చిన్న విషయం చెప్తాను. పూర్ణి, ఒక మగాడి జీవితంలోకి ఎంతమంది వచ్చినా కూడా ఎవరి స్థానం వారిదే. చెల్లెలి స్థానం చెల్లెలదే, భార్య స్థానం భార్యదే, అమ్మ స్థానం అమ్మదే, గుర్తుంచుకో అని చెప్పి గగన్ అంటాడు. చాలా బాగా చెప్పావు అన్నయ్య, నేనేదో జోక్గా అన్నాను అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది. అమ్మ భూమి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, వెళ్ళండి, వెళ్ళి పడుకోండి అని శారద అంటుంది. సరే అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. పూర్ణి, శివ మీరు కూడా పడుకోండి, రేపు ఉదయం కాలేజ్ ఉంది కదా అని శారద అంటుంది. సరే అమ్మా అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ రూముల్లోకి వెళ్ళిపోతారు. ఇక భూమి రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతుంది. ఆ తర్వాత గగన్ కూడా రూమ్లోకి వస్తాడు. ఏంటి బావా అని భూమి అంటూ ఉంటే, ఏం లేదు భూమి అని చెప్పి గగన్ డోర్ లాక్ చేస్తూ ఉంటాడు. డోర్ లాక్ చేస్తున్నావేంటి బావా అని భూమి అడుగుతూ ఉంటే, అదేంటి మన ఇద్దరికి పెళ్ళైంది కదా, మన ఇద్దరి మనసులు ఒకటయ్యాయి, మరి మన ఇద్దరం కూడా ఒకటైతే బాగుంటుంది కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దీనికి ఇది సమయం కాదు బావా అని చెప్పి భూమి అంటుంది. అదేంటి అని గగన్ అంటూ ఉంటే, శోభనం అనేది చాలా పవిత్రమైంది బావా, దాన్ని ఒక మంచి ముహూర్తాన జరుపుకుంటారు, ఎప్పుడు పడితే అప్పుడు కాదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అవును కదా భూమి, నేను పొరపాటుగా తప్పుగా ఆలోచించాను, సారీ అని చెప్పి గగన్ అంటాడు. సారీ ఎందుకు బావా దీనికి అని భూమి అంటూ ఉంటే, లేదులే భూమి అని చెప్పి గగన్ అంటాడు. నీకు తెలియదు కాబట్టి నువ్వు అలా అనుకున్నావు. శారదత్తయ్య త్వరలోనే మన ఇద్దరి శోభనానికి ఏర్పాటు చేస్తుందిలే అని చెప్పి భూమి అంటూ ఉంటే, అవును నువ్వు చెప్పింది కరెక్టే భూమి, అమ్మ తొందరలోనే ఏర్పాటు చేస్తుంది అని చెప్పి గగన్ అంటాడు. సరే భూమి, గుడ్ నైట్ అని చెప్పి గగన్ పడుకుంటాడు. ఇక భూమి కూడా నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు శరత్చంద్ర మాత్రం నిద్రపోకుండా కర్రసాములో ఓడిపోయిందే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. బావా బాధపడకు, ఆ భూమికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. పడుకో బావా, నిద్రపోకుండా అలా కూర్చుంటే ఆరోగ్యం పాడవుతుంది బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక శరత్చంద్ర కళ్ళు మూసుకుంటాడు. బావా, ఆ భూమి అంటే నీకు ద్వేషం కలిగేలా చేస్తాను, చూస్తూ ఉండు అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు మీరా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి మీరా పడుకోకుండా ఆలోచిస్తున్నావు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఏమండి, చెర్రీ కనిపించక 2 రోజులు అవుతుంది, కనీసం వాడు ఫోన్ అయినా చేయట్లేదు, నాకు చాలా కంగారుగా ఉందండి, భర్త కనిపించట్లేదన్న బాధ నక్షత్ర మొహంలో కొంచెం కూడా కనిపించట్లేదండి అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది. బాధపడకు మీరా, చెర్రీ ఇక్కడే ఎక్కడో ఉంటాడులే,
వస్తాడులే అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఏమోనండి నాకు చాలా భయంగా ఉంది అని మీరా చెప్తూ ఉంటే చెర్రీ చాటుగా నుంచొని కృష్ణప్రసాద్కి పక్కకు రమ్మని సైగ చేస్తూ ఉంటాడు. మీరా ఇప్పుడే వస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ పక్కకు వెళ్తాడు. ఏంట్రా మీ అమ్మ నాతో మాట్లాడుతుంటే పక్కకు రమ్మని సైగలు చేస్తున్నావు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. నానా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, నేను చెప్పినట్టు అమ్మకు చెప్పండి అని చెప్పి చెర్రీ అంటాడు. సరేరా చెప్పు ఏం చెప్పాలో అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే చెర్రీ కృష్ణప్రసాద్కి ఏదో చెప్తూ ఉంటాడు. అదంతా మనకు వినిపించదు. సరేరా నువ్వు చెప్పినట్టే మీ అమ్మకు చెప్తాను అని కృష్ణప్రసాద్ మీరా దగ్గరకు వెళ్తాడు. మీరా బాధపడకు, నాకు తెలిసిన స్వామీజీ ఉన్నాడు, స్వామీజీని ఒకసారి ఇంటికి పిలిపిద్దాము, మన చెర్రీ ఆచూకీ చెప్తాడు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. స్వామీజీ మన చెర్రీ ఎక్కడున్నాడో ఖచ్చితంగా చెప్తాడా అండి అని చెప్పి మీరా అడుగుతూ ఉంటే ఖచ్చితంగా చెప్తాడు మీరా, ఆ స్వామీజీకి అంత పవర్ ఉంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. తొందరగా పిలిపించండి అయితే అని చెప్పి మీరా అంటూ ఉంటే సరే మీరా రేపు ఉదయమే రమ్మని ఫోన్ చేస్తాను, ఇక పడుకో అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. ఇక మీరా నిద్రలోకి వెళ్తుంది. ఇక కృష్ణప్రసాద్ చెర్రీ వైపు చూస్తూ ప్లాన్ సక్సెస్ అని చెప్పి సైగ చేస్తూ ఉంటాడు. ఇక మార్నింగ్ అవుతుంది. శారద గుడికి రెడీ అవుతూ ఉంటుంది. అత్తయ్య మీతో పాటు నేను కూడా గుడికి వస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటే నువ్వెందుకమ్మా భూమి, మీ మావయ్య అర్జెంటుగా గుడికి రమ్మని ఫోన్ చేశారు, అందుకే వెళ్తున్నాను అని చెప్పి శారద అంటుంది. ఏంటత్తయ్య మీకు మావయ్యకు మధ్యలో నేను డిస్టర్బెన్సా అని భూమి అంటూ ఉంటే పో భూమి అని చెప్పి శారద అంటుంది. మావయ్యతో నేను కూడా మాట్లాడాలి అత్తయ్య, వస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటే సరే భూమి రా వెళ్దాం అని చెప్పి శారద అంటుంది. ఇక భూమి శారద ఇద్దరు కలిసి గుడి దగ్గరకు వెళ్తారు. మావయ్య వస్తానన్నారని చెప్పారు, ఏరి ఇంకా రాలేదేంటి అత్తయ్య అని చెప్పి భూమి శారదను అడుగుతూ ఉంటే అదే నాకు కూడా అర్థం కావట్లేదమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అప్పుడే వెనక నుంచి కృష్ణప్రసాద్ స్వామీజీ గెటప్లో వచ్చి శారద అని చెప్పి పిలుస్తూ ఉంటే ఏయ్ ఎవరు నువ్వు, నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావేంటి అని శారద అంటూ ఉంటుంది. శారద నేను నీ భర్తని అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మాయ మీరేంటి ఈ గెటప్లో అని భూమి అంటూ ఉంటుంది. చెర్రీగడ్ సంగతి తెలిసిందే కదమ్మా, ఆ అపూర్వ నక్షత్ర గోరింటాకుల ఆట కట్టించడం కోసం నాతో ఈ గెటప్ వేయించాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. గెటప్ వేయించాడా, ఎందుకు మోయ అని భూమి అంటూ ఉంటుంది. నిన్న మీ నాన్న కర్రసాములో ఓడిపోయాడు కదమ్మా, ఓడిపోయిన దగ్గర నుంచి మీ నాన్న డల్గా ఉంటే ఆ అపూర్వ గోరింటాకు మీరా ముగ్గురు కలిసి నీ పైన ఉన్నవి లేనివి అన్నీ కూడా మీ నాన్నకు ఎక్కించి మీ నాన్న మనసు పాడు చేస్తున్నారమ్మా. మీ నాన్నేమో వాళ్ళ మాటలు విని అదే నిజం అనుకుంటున్నాడు, వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసం చెర్రీ నాతో ఈ గెటప్ వేపించాడమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. అసలు ప్లాన్ ఏంటి మోయ అని భూమి అంటూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ ప్లాన్ని భూమి శారదలకు చెప్తూ ఉంటాడు. మోయ మీ గెటప్ బయటపడితే మీరు ప్రమాదంలో పడతారు మోయ అని భూమి అంటూ ఉంటే నేను జాగ్రత్తగా ఉంటానులేమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. ఏమండి ఎందుకైనా మంచిది, అసలే ఆ అపూర్వ పెద్ద రాక్షసి, దాంతో గొడవ ఎందుకండి అని శారద అంటూ ఉంటే దానితో గొడవ ఎందుకని ఇప్పటి వరకు వదిలేస్తూ వస్తూనే ఉన్నాను. నా చెల్లెలు శోభచంద్రను చంపింది, నాకంటూ కుటుంబం లేకుండా చేసింది, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ అపూర్వ చేసిన కుట్రలు 1, 2 కాదు చాలానే ఉన్నాయి శారద. ఇంకా ఆ అపూర్వను వదిలిపెట్టకూడదు, బావగారితోనే ఆ అపూర్వను ఇంట్లో నుంచి బయటకు గంటించాలి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. సరే అండి జాగ్రత్త అని శారద అంటూ ఉంటే సరే శారద అని చెప్పి కృష్ణప్రసాద్ ఇక గుడి నుంచి బయలుదేరతాడు. మీ మావయ్య ఎక్కడ దొరికిపోతాడోనని భయంగా ఉందమ్మా భూమి అని శారద అంటూ ఉంటే మావయ్య తన జాగ్రత్తలో తను ఉంటాడులే అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. ఇక మరోవైపు మీరాకి కృష్ణప్రసాద్ ఫోన్ చేసి మీరా నేను అర్జెంటు పని మీద బయటకు వచ్చాను, చెర్రీ ఆచూకీ కోసం స్వామీజీని ఇంటికి పంపిస్తున్నాను, నువ్వే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకో అని చెప్పి కృష్ణప్రసాద్ ఫోన్లో చెప్తూ ఉంటాడు. సరే అండి మీరు కూడా ఉండుంటే బాగుండేది అని చెప్పి మీరా చెప్తూ ఉంటే నేను అక్కడుంటే స్వామీజీ ఎలా వస్తారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. అంటే ఏంటండి అని మీరా అంటూ ఉంటే ఏం లేదులే మీరా నాకు అర్జెంట్ పని ఉందని చెప్పాను కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. సరే అండి నేను చూసుకుంటాను అని చెప్పి మీరా అంటుంది. ఇక మరోవైపు మీరా ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. ఈ ఏర్పాట్లన్నీ ఎందుకు చేస్తున్నావు మీరా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. స్వామీజీ వస్తున్నారు, మన చెర్రీ కనిపించట్లేదు కదా వదిన, చెర్రీ ఆచూకీ తెలుసుకోవడం కోసం స్వామీజీని రమ్మని నేనే చెప్పాను అని చెప్పి మీరా అంటుంది. ఎవరు పంపిస్తున్నారు ఈ స్వామీజీని అని అపూర్వ అడుగుతూ ఉంటే ఇంకెవరు మా ఆయనే, మా ఆయనకు తెలిసిన స్వామీజీ ఉన్నారంట,
ఆ స్వామీజీ మన చెర్రి ఎక్కడ ఉన్నా కూడా చెర్రి ఆచూకీ చెప్తారని చెప్తే నేనే రమ్మన్నాను వదిన అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. అమ్మాయి నిజంగా ఆ స్వామీజీ చెర్రి ఈ లోకంలో లేడని చెప్తే ఏం చేద్దాం అని గోరింటాకు అంటూ ఉంటే పిన్ని కాస్త నోరు మూస్తావా అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక అప్పుడే కృష్ణప్రసాద్ స్వామీజీ గెటప్లో నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అదిగో స్వామీజీ వస్తున్నారు అని చెప్పి మీరా అంటుంది. రండి స్వామీజీ మీకోసమే ఎదురు చూస్తున్నాం అని మీరా అంటూ ఉంటుంది. నన్ను పిలిపించడానికి గల కారణం అని కృష్ణప్రసాద్ గెటప్లో ఉన్న స్వామీజీ అడుగుతూ ఉంటే నా కొడుకు చెర్రీ 2 రోజులుగా కనిపించట్లేదు స్వామీజీ, వాడి ఆచూకీ తెలియచేస్తారని పిలిపించాను అని చెప్పి మీరా అంటుంది. అంజనానికి ఏర్పాట్లు చేయండి అని స్వామీజీ చెప్తూ ఉంటారు. ఏమేం కావాలో చెప్పండి స్వామీజీ అని మీరా అడుగుతూ ఉంటే ముగ్గు నూనె కావాలి అని స్వామీజీ చెప్తూ ఉంటారు. ఇక స్వామీజీ అంజనానికి అన్ని ఏర్పాట్లు చేసుకోగానే స్వామీజీ ఏదో మంత్రం చదువుతూ హరి ఓం తస్సత్ అని కళ్ళు మూసుకొని ఒక్కసారిగా కళ్ళు తెరిచి షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏమైంది స్వామీజీ, నా కొడుకు ఎక్కడ ఉన్నాడో తెలిసిందా అని మీరా అడుగుతూ ఉంటే నీ కొడుకు ఈ లోకంలో లేడు తల్లి అని చెప్పి స్వామీజీ చెప్తూ ఉంటారు. దాంతో మీరా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. స్వామీజీ నా కొడుకు ఈ లోకంలో లేకపోవడం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, అసలు నా కొడుకు ఏమైంది అని మీరా అడుగుతూ ఉంటుంది. స్వామీజీ మళ్ళీ కళ్ళు మూసుకొని ఈ ఇంట్లో వాళ్ళే నీ కొడుకుని హతమార్చారు తల్లి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ ఇంట్లోనా, నా కొడుక్కి శత్రువులే లేరు స్వామి అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. ఈ ఇంట్లో నీ కొడుకుని ఎవరు చంపారో ఇప్పుడే నీకు చూపిస్తాను తల్లి అని చెప్పి స్వామీజీ బాటిల్ని ముగ్గులో పెట్టి గిరగిరా తిప్పుతూ ఉంటాడు. ఈ బాటిల్ ఎవరి వైపు అయితే తిరిగి చూస్తూ ఉంటుందో వాళ్లే నేరస్తులు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. ఇక బాటిల్ గిరాగిరా తిరుగుతూ అపూర్వ వైపు ఆగిపోతుంది. ఈవిడే నీ కొడుకు చెర్రీని చంపింది అని స్వామీజీ మీరాకి చెప్తూ ఉంటాడు. ఇక అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మా వదిన నా కొడుకు చెర్రీని చంపిందా అని మీరా అంటూ ఉంటే అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపింది అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. మీరా పిచ్చి పట్టిందా ఏంటి, ఈ స్వామీజీల మాటలు ఎలా నమ్ముతావు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అమ్మ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది, ఈవిడే నీ కొడుకును చంపింది, అందుకు ఆధారం కూడా ఉంది అని చెప్పి స్వామీజీ చెప్తూ ఉంటాడు. ఆధారం ఉందా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. కాసేపట్లో ఆధారం మీ కళ్ళ ముందుకి రాబోతుంది అని చెప్పి స్వామీజీ చెప్తూ ఉంటాడు. ఆధారం రాబోతుందా, ఏంటి ఆధారం అని చెప్పి అపూర్వ కంగారు పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే శరత్చంద్ర ఇంటికి భూమి నానా అని చెప్పి పిలుస్తూ వస్తూ ఉంటుంది. మళ్ళీ ఎందుకు వచ్చావు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. చెర్రీ కనిపించకుండా పోవడానికి కారణం ఎవరో తెలిసింది, అందుకే దానికి సంబంధించిన ఆధారం తీసుకొని వచ్చాను నాన్న అని చెప్పి భూమి అంటుంది. చెర్రీ కనపడకుండా పోవడానికి కారణం ఎవరో నీకు తెలుసా, ఏంటి ఆధారం చూపించు భూమి అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది. ఇక ఆ రోజు గగన్ తీసిన వీడియోని భూమి మీరా శరత్చంద్రాలకు చూపిస్తూ ఉంటుంది. ఆ వీడియో చూసి శరత్చంద్ర ఒక్కసారి షాక్లో ఉంటాడు. ఇది నిజమా స్వామి అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, సాక్ష్యం వస్తుందని చెప్పాను కదా, వచ్చింది చూసావా, నీ కొడుకు మీరాని చంపింది ఈవిడే ఈవిడే అని స్వామీజీ చెప్తూ ఉంటాడు. నా కొడుకుని చంపింది నువ్వా, నిన్ను వదిలిపెట్టను అని చెప్పి మీరా అపూర్వ గొంతు పట్టుకుంటుంది. మీరా పిచ్చి పట్టిందా, వదులు మీరా వదులు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మీరా నువ్వాగమ్మా అని చెప్పి శరత్చంద్ర కోపంగా లోపలికి వెళ్ళి గన్ను తీసుకొని వచ్చి నా మేనల్లుని హతమార్చావా, నువ్వు ఇంత దుర్మార్గురాలువా అపూర్వ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. బావా ప్లీజ్ బావా నిజమేంటో తెలుసుకో బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇంకా ఏ నిజం తెలుసుకోమంటావు అపూర్వ, ఆ రోజు మా అమ్మ శోభచంద్రను బొమ్మల ఫ్యాక్టరీలో పెట్టి తగలబెట్టావు, ఈరోజు చెర్రీని చంపేశావు, ఇంకా ఏం తెలుసుకోమంటావు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక శరత్చంద్ర గన్ను తీసుకొని వచ్చి అపూర్వ తలకు గురిపెట్టి ఇక నువ్వు బ్రతకటానికి వీల్లేదు అపూర్వ, చావు చావు అని చెప్పి అంటూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.